దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, చూచుచున్న దేవుడైన అన్ని స్థలములందు ఉన్నవాడైన ఎల్రోహి ఎలోహిం దేవుడైన తండ్రి యేసుక్రీస్తు, ఆ ఆత్మస్వరూపుడైన పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ వాక్య భాగాన్ని ఆలించడానికి ప్రేమతో స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈ సమయము ఈరోజు మనం ధ్యానించుకునే జీవమిచ్చే, రక్షణనిచ్చే, జ్ఞానమిచ్చే, వెలుగు ఇచ్చే, శాంతి, ధైర్యము, దేవుని భయభక్తి, ఆరోగ్యము ప్రియులారా దయపాలించే దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని ధ్యానిద్దాం ప్రియులారా. అంశము ఈరోజు ధ్యానించే వాక్య భాగ అంశం ప్రియులారా, చూడుము నీ దేవుని చూడుము ప్రియులారా. యేసుక్రీస్తు శిలువపై మన కొరకు రక్షణ కార్యాన్ని, విడుదల కార్యాన్ని, వెలుగు కార్యాన్ని, సమృద్ధి జీవిత రక్షణ కార్యాన్ని సాధించాడు ప్రియులారా. ఆ ప్రభుని ప్రభు కార్యాన్ని చూడాలి ప్రియులారా. అంశము చూడుము నీ దేవుని చూడుము అనే వాక్యభాగ అంశంలో మనం దేవుని సహాయాన్ని కోరుదాం ప్రియులారా. అర్థం చేసుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని, శక్తిని, విజయాస్తాన్ని, జ్ఞానాన్ని, వాక్యం అర్థం చేసుకుని బుద్ధి వికాసాన్ని, కృపను వేడుకుందాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ప్రేమ స్వరూపుడా, సత్యస్వరూపుడా, నిరంతరము ఉన్నవాడా, అవును తండ్రి, నీ చేతి పనులైన మా అందరినీ మరొక నిత్యము ధ్యానించువాడా, జ్ఞాపకం చేసుకునేవాడా, నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య క్రీస్తు ప్రభువా, నీ చూడుము నీ దేవుని చూడుము అనే వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా శాశ్వతంగా నిలిచే నీ వాక్యము ద్వారా, పరిశుద్ధ మీ నామము ద్వారా మా అందరినీ ఆశీర్వదించి అనుగ్రహించమని, ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క మీ పిల్లల జీవితంలో ఉన్న ఆ చీకటి, ఆ అనారోగ్యము, ఆ బలహీనత, ఆ కోప, శాప, పాప, నిర్జీవ, విగ్రహ ఆరాధన, ఆ మూఢనమ్మకాలు మీ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, నిన్ను చూడుట ద్వారా, శిలువలో నీ ప్రేమను ధ్యానించటం ద్వారా అవన్నీ నాశనం చేయమని, మీ పరిశుద్ధ మార్గములో, సత్యముల జీవములో సమృద్ధిగా కడవరకు విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో నడవడానికి సహాయం చేయమని, ఇలాగ చేసి సాతాన్ని, వాని క్రియలను మీ పిల్లలైన మా అందరి జీవితంలో మా కాళ్ళ క్రింద నిత్యము చిరుతక తొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆత్మస్వరూపుడా, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, చూడుము నీ దేవుని చూడుము అనే వాక్యభాగ అంశంలో మనం ప్రవేశించక మునుపు ఒక ఆత్మీయ గీతాన్ని పాడదాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మన హృదయం స్వీకరించడానికి మంచి నేలవలే ఈ పాట ద్వారా మనం సిద్ధం చేసుకుందాం. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట చూచుచున్న దేవుడు. అవును ప్రియులారా, మన దేవుడు చూచుచున్న దేవుడు ఆకాశం నుండి. అవును, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా నీ రక్త ప్రోక్షణతో. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా నీ రక్త ప్రోక్షణతో.
ఆప్యాయతలకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోర్చుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్నిజ్వాలమయమే నీ కన్నుల వలయములు, తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, చూచుచున్న దేవుడు యేసుక్రీస్తు తండ్రి, ఆ పరిశుద్ధ ఆత్మస్వరూపుడు, నిత్యముండు వాడు, సర్వశక్తుడు. ప్రియులారా, చూచుచున్న దేవుడు చూడ ముచ్చట్టుగా ఉన్నాడు. ప్రియులారా, మన ప్రభు 10,000లో అతి సుందరుడు, మహనీయుడు, పరాక్రమ కార్యములు చేయగలవాడు. పశ్చాత్తాపము కలుగుతుంది ప్రియులారా, ఆయన దయగల చూపులతో మమ్మల్ని చూడగా క్షమించబడతాము. ఎవరైనా ఆయన రక్తము మన మీద ప్రోక్షిస్తే, యేసయ్య తన శిలువ రక్తము ప్రోక్షిస్తే మేమందరము క్షమించబడతాము. నరకం నుండి, పాపమిచ్చి జీతమైన నిత్య మరణమైన నరకం నుండి విడిపించబడతాము. ఆప్యాయతకు నోచుకొనని మమ్మందరినీ చేరదీసిన కృపాసాగర. ప్రియులారా, ఆయన దగ్గర వెళితే ఆయన ఎవరిని త్రోసి వేయడు. నా దగ్గర వచ్చి వారందరినీ నేను ఎన్నడూ త్రోసి వేయను. ఆఖరి రోజు వారిని నిత్య జీవానికి లేపుతాను. కృపాసాగర అయినాడు కాబట్టి. ప్రియులారా, మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని ఆయన దగ్గర వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. ప్రియులారా, అగ్ని జ్వాలామయమైంది దేవుని, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ రూపమైన దేవుని చూపు వలయాలు. అగ్ని జ్వాలామయమైనది ఆయన కన్నులు, చూపు వలయాలు. ప్రియులే, దృష్టి తప్పించుకోలేరు ఎవరైనా, ఎంతటి గనులైన. ప్రియులారా, పాప శాపం నుండి తప్పించుకోలేరు. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలియాగమైనాడు, త్యాగమైనాడు. ఆయన మోసిన దోషము, పాప శాపము మన అక్రమ జీవితమే అని నమ్మితే తప్పించుకుంటాం. లేకుంటే ఎంత గనులైనా ఒక్కడు ఈ లోకాన్ని సంపాదించి తన ఆత్మని పోగొట్టుకుంటే, నరకానికి వెళ్ళిపోతే, పాప క్షమాపణ లేకపోతే తప్పించుకోలేరు నరకం నుండి, సాతాను నుండి. ప్రియులారా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనం యేసుక్రీస్తు నమ్మక ఎంతటి నీతి కార్యాలు, దాన ధర్మ కార్యాలు చేస్తే మరి యేసు రక్తము ఆశ్రయం లేనందున, యేసయ్యను నిజమైన దేవునిగా, రక్షకునిగా విశ్వసించలేకపోయినందున మనం వెలుగు లోకానికి, తండ్రి యొద్దకు వెళ్ళం. ప్రియులారా, ఎందుకనగా తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడే తండ్రి వద్దకు ఎక్కిపోయినవాడు. ఆయన నమ్మలేకుంటే తండ్రి వద్దకు ఎలా పోతాం? దానికోసమే ఎవరైనా ఎంత మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు, కరుణగల కార్యాలు చేస్తే మరి యేసయ్యను నమ్మిన తర్వాతే చేయాలా. ఎందుకనగా యేసయ్య నీతి, దైవనీతి. ప్రియులారా, యేసయ్య నమ్మిన తర్వాతే మన కార్యాలు
దేవుని పుస్తకంలో రాయబడతాయి. లేకుంటే మన పుస్తకం ప్రియులారా, మన పుస్తకంలో శుద్ధం లేకుంటుంది. అన్నీ అశుద్ధ చేతులతో చేసినదన్నీ అశుద్ధమే. ఎందుకనగా దావీదు చెప్తున్నాడు కీర్తన 51లో, నేను నా తల్లి గర్భమందు పాపము ద్వారానే పుట్టి తిని నా యందు మంచిది ఏమీ లేదు. ప్రియులారా, యోబు కూడా చెప్తాడు, స్త్రీ యందు పుట్టిన నరుడు పరిశుద్ధంగా ఉండగలడా? ప్రియులారా, అందరూ స్త్రీ యందే పుట్టినవారే, కానీ యేసుక్రీస్తు దేవుని ఆత్మ ద్వారా దేవుని ద్వారా పుట్టినవాడు. స్త్రీ ద్వారా పాపం వచ్చినది కనుక ఆ పాపము ఇచ్చే జీతమైన మరణం నుండి విడిపించాలి కనుక ఆ స్త్రీ అనే దేహము ద్వారా ఆ మార్గం గుండా వచ్చాడు కాబట్టి అంతే. లేకుంటే ఆయన రాయి నుంచి మరీ రాగలడు. స్త్రీ ద్వారా పాపం వచ్చింది కాబట్టి అదే స్త్రీ ద్వారా సాతాను తల చిరుతిక దొక్కవాడు ఒక్కడు రావాలా అని తండ్రి ఏదెన్ తోటలో ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రవచించాడు కాబట్టి, భవిష్యత్ చెప్పినాడు కాబట్టి యేసుక్రీస్తు స్త్రీ ద్వారా రావాలా కాబట్టి అంతే ప్రియులారా. ఇలాగే అగ్ని వంటి శోధనలను తప్పిస్తాడు దయాసాగరుడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, ఆయన మంచి కాపరి, ఆయనే లోకానికి వెలుగు, ఆయనే జీవస్వరూపుడైన దేవుని కుమారుడు, అభిషిక్తుడైన లోకోద్ధరకుడు, సాతాను కార్యాలను నాశనం చేయడానికి ప్రత్యక్షమైన వాడు ఈ లోకంలో అని నమ్మితే మాత్రమే మనము అగ్ని వంటి శ్రమలను తప్పించుకుంటా ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి రాజయాజకులుగా, పరిశుద్ధ ప్రజలుగా, స్వకీయ సొత్తైన జనులుగా చీకటి నుండి వెలుగులోనికి పిలువబడిన ఆ దేవుని గుణ అతిశయములను చాటే దేవుని పిల్లలుగా మారుతాం ప్రియులారా. లేకుంటే మనం పాపము మనల్ని నరకానికి తీసుకుని వెళుతుంది. ఉన్నవాడు నేనే అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలో చనిపోతారు. అన్యజనులు యేసుక్రీస్తే ఉన్నవాడని నమ్మరు గనుక పాపములో ఉంటారు ప్రియులారా. బయటికి ఎంత మంచిగా కనబడితే మరి తల్లి గర్భము నుండి పుట్టినారు పాపము ద్వారా కాబట్టి వారు దేవుని రాజ్యకు వెళ్ళరు. ప్రియులారా, యేసుక్రీస్తే మార్గము, సత్యమే, జీవం తండ్రి వద్దకు. తండ్రి నేను ఏకమై ఉన్నాము ప్రియులారా. ఇలాగ తండ్రి చెప్పినాడు కుమారుడై. ఇలాగ యేసుని నమ్మాలి ప్రియులు. ఎవరైతే వాక్య భాగం ప్రవేశిద్దాం ప్రియులారా. అంశము చూడుము నీ దేవుని చూడము ప్రియులారా. నీ దేవుడు, నా దేవుడు, అందరి దేవుడు యేసుక్రీస్తే ప్రియులారా. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం నుండి మన మలాకి గ్రంథం వరకు పాత నిబంధనలు చూస్తాం. తండ్రి దేవుని పేరు యెహోవా. మరి ఆయన నామమునే మోసుకుని వచ్చిన దేవుని కుమారుడు, దేవుని స్వరం, వాక్యము యేసుక్రీస్తు. యేసు అనగా ఆయన తన జనులను వారి వారి పాపముల నుండి విడిపించి రక్షిస్తాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, దేవుని ద్వారా పంపబడినవాడు, దేవుని శక్తిని నింపుకుని వచ్చినవాడు, మనకు పంచేవాడు. అవును ప్రియులారా. ఇలాగే చూడుము నీ దేవుని చూడు అంశంలో మనం ఒకటవదిగా చూస్తే మనము అంశంలో తిరిగి చూడుము ప్రియులారా. చూడుము నీ దేవుని చూడుము అనే అంశంలో ఒకటవదిగా చూస్తే నీ దేవుని చూడాలి ప్రియులారా. అంటే మన కోసం మనుష్యుడైన శిలువలో ప్రాణ ఇవ్వడానికి, రక్తం కార్చడానికి, మన కోసం మన స్థానంలో మరణించడానికి, మన జీవితాన్ని స్వర్గంలో మన ఆత్మను స్వర్గంలో తండ్రి వద్ద చేర్చడానికి పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూడాలి ప్రియులారా. శిలువలో శాశ్వత ప్రేమతో చేయి చాపాడు. రండి, నా యొద్దకు రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. అవును ప్రియులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడిని మీ మీద తీసుకునుడి, అప్పుడు మీ ఆత్మలకు ఆ విశ్రాంతి దొరుకుతుంది, దేహముకు, ఆత్మకు ప్రియులారా. ఇలాగే తిరిగి చూడుము నీ దేవుని చూడుము, చూడుము నీ దేవుని చూడుము అంశంలో ఒకటోదిగా అంశం చూస్తే తిరిగి చూడము. రక్తము ఆ కారుస్తూ నీ కోసము కల్వరి సిలువలో వేలాడుచున్న ఆ క్రీస్తు వైపు తిరిగి చూడుము దేవుని ప్రియబిడ్డ. పాప క్షమాపణ ఇచ్చు ఆ రక్తపు ఊట ఇది. సిలువ నందు యేసుక్రీస్తు కార్చిన రక్తము పాప క్షమాపణ ఇచ్చి రక్తపు ఊట ప్రియులరా. శాపములను విరుగగొట్టే శక్తిగల ఊట. సాతాను తలను చితక దొక్కు యుద్ధోపకరణమే
యేసుక్రీస్తు రక్తము, దైవ రక్తము. ఇలాగే శ్రేష్టమైన దైవిక ఆ ప్రేమను ప్రత్యక్షపరచు ఉన్నత నిబంధనయే కల్వరి ప్రేమ. కల్వరి యందు యేసయ్య తన రక్తము కార్చుట ద్వారా చూపిన ప్రేమ ప్రియులారా. తన స్నేహితుని కోసం తన ప్రాణం ఇచ్చుట ప్రాణం కన్నా తన స్నేహితుల కోసము ప్రాణం ఇచ్చుట ప్రేమ కన్నా మిగిలైన ప్రేమ ఎవరిలో లేదు. దానికోసం మనలను స్నేహితులని పిలిచి ప్రాణం ఇచ్చాడు ప్రియులారా. దానికోసమే మన ప్రభువు పాదము చెంత కొంత సమయము కూర్చుని ధ్యానించాలి ప్రియులారా. ఉన్నతమైన ప్రత్యక్షమైన ఆ శిలువ ప్రేమ నిబంధన, రక్తపు నిబంధన, సమస్త మానవ పాప క్షమాపణకై కార్చిన యేసుక్రీస్తు రక్తం. ఇలాగే ప్రియులారా, చూడుము నీ దేవుని చూడుము అంశంలో ఒకటోదిగా తిరిగి చూడుము అనే అంశం ధ్యానిస్తే, అంటే రక్తం కార్చిన యేసయ్య దైవిక శ్రేష్ట ప్రేమ, ఉన్నత నిబంధన ప్రేమను మనం ఆయన పాదం యొద్ద కూర్చుని ధ్యానించాలి. తిరిగి చూడుము. రెండవదిగా దేవుని వైపు చూడుము అంటారు. ఒకటోదిగా తిరిగి చూడాలి యేసయ్య ప్రేమను. లోకాన్ని చూడకూడదు. మన కష్టాలను, శ్రమలను, హింసను, అపేదరికను, అవిశ్వాసాన్ని, సాతాను శోధనని చూడకూడదు. యేసయ్య సిలువలో చేసిన ఆ ప్రాణత్యాగాన్ని చూడాలి ప్రియులారా. రెండవదిగా దేవుని వైపు చూడాలి. ఈ దేవుని వైపు చూడాలి అనే అంశంలో చూస్తే, నీ కన్నులెత్తి తండ్రి కుడి పార్శ్వమున వైపు చూడాలి ప్రియులారా. దేవుని వైపు చూడాలంటే మన కన్నులెత్తి ఆ తండ్రి కుడి పార్శ్వము వైపు చూడాలి. అక్కడ నీ ఆత్మప్రియుడు నీ కోసము విజ్ఞాపన చేయుచున్నాడు తండ్రి యొద్ద. క్రీస్తు నీ పక్షమున మాట్లాడకపోతే నీవు ఎప్పుడో దుఃఖంలో మునిగిపోయేవాడు. క్రీస్తు మనందరి కోసం తండ్రి యొద్ద విజ్ఞాపన చేయకపోతే మేము ఎప్పుడో దుఃఖంలో మునిగిపోయేవారము అంటున్నారు. శత్రువు నిన్ను నన్ను ఎత్తుకుని పోయేవాడు. చనిపోయిన క్రీస్తే మృతులలో నుండి లేచినవాడు అంటున్నారు. మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. మరియు రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే, రోమన్స్ లెటర్ చాప్టర్ 8 వర్స్ 34th వర్డ్. ఇక్కడ మన ఆత్మప్రియునితో కలిసి నీవును ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి ప్రియులారా. మన ఆత్మప్రియుడైన యేసుక్రీస్తునితో కలిసి, క్రీస్తు ఆత్మతో కలిసి, ఆత్మప్రియుడైన ఆత్మస్వరూపుడైన ఆ దేవునితో కలిసి ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. అంటే పరిశుద్ధాత్మ నిండుకుని వారమై, పరిశుద్ధాత్మ భరితులై ప్రార్థించాలి. ఇలాగే ఒకటోదిగా తిరిగి చూడము చూస్తే ప్రియులారా, దేవుని చూసే అంశంలో తిరిగి చూడాలి యేసుక్రీస్తు ప్రేమను అనుదినం. రెండవదిగా దేవుని వైపు చూడుము. మూడవదిగా చూస్తే అంతరంగమును చూడుము. అంతరంగమును చూడాలి ప్రియులారా. ఇక్కడ నీ అంతరంగమును, నీ మనస్సును సూటిగా చూడుము. ఉత్తముడైన యేసు నీలో నివాసము చేయుచున్నాడా అని చూడాలి ప్రియులారా. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారాయన ప్రజలయుందురు అని మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాం ప్రియులారా. రెవల్యూషన్ చాప్టర్ 28 వర్స్ 3rd వర్డ్. అవును ప్రియులారా, నీలో నివాసము చేయు ప్రేమామయుడైన ఆ దేవుడైన ఆత్మని దుఃఖపరచకూడదు. అవును ప్రియులారా, ఆయన ఆత్మ నీకు సంచకరుడిగా ఇచ్చింది. అవును ప్రియులారా, గనుక ఆయన నీలో నివాసము చేయు ప్రేమమయుడైనాడు. ఆయనను దుఃఖపరచకూడదు. మన క్రియల ద్వారా, అవిశ్వాసము ద్వారా చూడుము నీ దేవుని చూడుము అనే అంశభాగంలో ఒకటోదిగా తిరిగి చూడుము అని చూస్తే ప్రియులారా, యేసయ్య శిలువ ప్రేమను ధ్యానించాలి. రెండవదిగా దేవుని వైపు చూడాలి. దేవుని కుడి పార్శ్వమున యేసయ్య కూర్చుని ఉన్నాడు. మృత్యులలో నుండి లేచిన వాడైనాను కనుక, మన కోసం తండ్రి వద్ద విజ్ఞాపనం చేస్తున్నాను కనుక, ఆయన విజ్ఞాపన చేయలేకపోతే దుఃఖములో మనము మునిగిపోయేవారము. అవును పిల్లలు, ఇలాగే దేవుని వైపు చూడాలి. రెండవదిగా, మూడవదిగా అంతరంగమును చూడుము అని చూస్తే ఆయన దేవుడు నివాసం మనుషులతో కూడా ఉన్నది. మన అంతరంగంలో వాసం చేస్తాడు.
ఇదిగో దేవుని రాజ్యము అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అని కనబడక వచ్చేది కాదు, నీలో ఉన్నదని గ్రహించాలి అని ప్రభు చెప్పాడు. అంతరంగమును చూడుము. 4వదిగా దేవునికై ఎదురు చూడుము. 1వది తిరిగి చూడుము, 2వదిగా దేవుని వైపు చూడుము, 3వదిగా అంతరంగమును చూడుము, 4వదిగా దేవునికై ఎదురు చూడుము. ప్రియులారా, మనము యెషయా ప్రవక్త గ్రంథము 40 అధ్యాయము 30 వచనం చూస్తాం. ఎవరు తండ్రి అయిన దేవుని యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు ఆ పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు. ప్రియులారా, అలాంటి దేవుని వైపు చూడాలి, అలాంటి బలమిచ్చి దేవుని వైపు చూడాలి. నీ కోసం యేసుక్రీస్తు గొప్ప మహిమతో త్వరలో వస్తాడని దేవుని వైపు ఎదురు చూడాలి. లోకంలో ఆ జరుగు సంభవములంతా క్రీస్తు రాకడను తెలియజేయుచున్నామని దేవుని వైపు చూడాలి. మరియు ఇక ఆలస్యం ఉండదు యేసయ్య రాకడకు. దాగు మచ్చ మడత లేనివాడై నీ సాక్షార్థమైన జీవితమును కాపాడుకొనుచు రారాజుకై ఎదురు చూడుము, సొమ్మసిల్లవద్దు అని దేవుని ఆత్మ చెప్తున్నాడు. ప్రియులారా, ఇలాగే దేవుని వాక్యం బలపరుస్తుంది. చూడుము, నీ దేవుని చూడుము అంశంలో 1వదిగా తిరిగి చూడాలి యేసయ్య ప్రేమను అనుదినము. మన సమస్యల వైపు చూడకూడదు, సాతాను వైపు చూడకూడదు, బలహీనత వైపు చూడకూడదు. బలమిచ్చే నూతన వ్యక్తిగా మార్చే ఆ శ్రేష్ఠ శిలువ రక్తం వైపు, శిలువ ప్రేమ వైపు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పిన యేసు వైపు చూడాలి. ప్రియులారా, సమాప్తం చేసిన అన్ని పనులు మన పక్షమున యేసయ్య సమాప్తం చేసినాడు, ఆయన వైపు చూడాలి. 2వదిగా దేవుని వైపు చూడాలి. 3వదిగా అంతరంగమును చూడాలి. 4వదిగా దేవునికై ఎదురు చూడాలి అని చూస్తాం. ప్రియులారా, ఇలాగే ఆ కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 8 వచనము చూస్తే, స్లామ్స్ 138 verse 8th word, ఇక్కడ చూస్తే, ప్రభువు నా పక్షమున కార్యము సఫలము చేయును, ప్రభువు కృప నిరంతరముండును, ప్రభువ నీ చేతి పనులను మరువకుము అని కీర్తనకారుడు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, అవును, ప్రభు మన పక్షముగా కార్యం సఫలం చేస్తాడు. ప్రియులారా, ఎప్పుడు ఆయన వైపు తిరిగి చూసేటప్పుడు, ఆయన శిలువ ప్రేమను చూసేటప్పుడు, ప్రియులారా, ఆయన రక్తం యుద్ధోపకరణము సాతాను విరుద్ధం అని విశ్వసించినప్పుడు, శ్రేష్టమైన దైవిక ప్రేమను ప్రత్యక్షపరచు ఉన్నతమైన నిబంధనే కల్వరి ప్రేమ అని విశ్వసించినప్పుడు, ప్రియులారా, ప్రభు పాదం చెంత కొంత సమయము కూర్చుని ధ్యానించేటప్పుడు ప్రభు మన పక్షమున కార్యము సఫలం చేస్తాడు. విశ్వసించాలి మరియు దేవుని వైపు చూడాలి. అవును, అంతరంగమును చూడాలి. ప్రియులారా, దేవునికి ఎదురు చూడాలి. ఆ తండ్రి యేసుక్రీస్తు అయిన ఆ పరిశుద్ధాత్ముడు మన పక్షముగా కార్యం సఫలం చేస్తాడు. ప్రభు కృప నిరంతరం ఉంటుంది. ఆయన తన చేతి పనులైన మనలను మరువడు. ఎప్పుడు ఆయన చూడాలి, తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చుని యేసు వైపు చూడాలి, ఆకాశం ముందు ఉన్న ప్రభుని. అంతరంగమును చూడాలి. ఆయన దేవుని నివాసం మనతో కూడా ఉన్నది. ప్రభు మనతో కాపురం ఉంటాడు. ఆయన ప్రజలు మనము. ఆయన నివాసము, ప్రేమామయుని నివాసం మనలో ఉన్నది. ఆయన దుఃఖపరచకూడదు ఆయన ఆత్మను అని మనము నమ్మాలి. ఇలాగే దేవుని వైపు చూడాలి. ప్రియులారా, యేసుక్రీస్తు గొప్ప మహిమతో త్వరలో రాబోతున్నాడు. లోకంలో జరుగు సంభవములంతా క్రీస్తు రాకడకు తెలియజేయబడుతున్నది. ఇక ఆలస్యం ఉండదు అని చెప్తున్నది కార్యాలు. మరియు ఆయన సంఘము, ఆయన సంఘ బిడ్డలు దాగుమచ్చ మడత లేనివారై సాక్షార్థమైన జీవితమును కాపాడుకోనాలి. రారాజు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ సొమ్మసిల్లక, అవును ప్రియులారా, బలమంగా వాక్యం ద్వారా ప్రోత్సహించబడుతూ ముందుకు వెళ్ళాలి. అలాంటి కృప ప్రభు తండ్రి యేసుక్రీస్తు మనందరికీ ఇవ్వనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా,
నీ చేతు పనులను మరొక రక్షించువాడా. ప్రభు, నీవు మనందరి పక్షంగా ఉండాలని, మా చేతు పనులని, మన విశ్వాసాన్ని, మన ప్రార్థనని, మన పరిశుద్ధ జీవితాన్ని, మన సాక్షి జీవితాన్ని బలపరచమని, రక్షించమని, నీ కొరకు ఎదురు చూసే కన్నులు, దేహ, ఆత్మ, ప్రాణం, మనస్సు, జీవితం, విశ్వాసం ఇవ్వమని తండ్రి చూడుము, నీ దేవుని చూడు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించిన యేసుక్రీస్తు ప్రభువా, రక్షకుడా, తిరిగి చూడాలి నిన్నే, నీ శిలువ ప్రేమను తండ్రి వైపు చూడాలి, మన అంతరంగం ముందు చూడాలి, దేవునికి ఎదురు చూడాలి. అవును ప్రభువా, ఇలాంటి గొప్ప భాగ్యము, ధన్యత, జ్ఞానము, శక్తి, జీవితము, జ్ఞానము గల జీవితము, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధాత్మ నింపుదల జీవితం, మార్గదర్శనం, కటాక్షణ, ఉపదేశం, బోధన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇచ్చుతూ రావాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, దేవుని చూద్దాం ప్రియులారా. విశ్వాసం పుట్టించిన దాన్ని పరిపూర్ణం చేసే యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయనే మన పక్షమున కార్యం చేస్తాడు, సఫలత ఇస్తాడు. ప్రభు కృప నిరంతరం మీతో, ఆయన చేతిపైలైన మాతో ఎల్లప్పుడూ ఉండునుగాక, ఉంటుంది. యేసుక్రీస్తు నామములో తండ్రి, దేవ, పరిశుద్ధుడా, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్.